సెప్టెంబర్ 2న జనసేన అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా అమలాపురంలో జన సైనికులు భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ మేరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి చిక్కం భీముడు ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో పలు ఏర్పాట్లపై మాట్లాడారు. జనసేనాని పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జరుపుకోబోతున్న పుట్టినరోజు వేడుకలు తమకెంతో ప్రత్యేకమైనవని పేర్కొన్నారు. సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని 3 రోజుల పాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఇక ఆగస్టు 31వ తేదీన నియోజకవర్గాల వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం, సెప్టెంబర్ 1వ తేదీన మహా రక్తదాన శిబిరం, 2వ తేదీన డొక్కా సీతమ్మ స్ఫూర్తిగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. అమలాపురం ఎర్రవంతన సమీపంలో గల వెంకటరమణ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమాలు జరపనున్నట్లు తెలిపారు. నా పేరు చిక్కమీడు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శిని. అధినాయకుడు పుట్టినరోజు వేడుకలు అంగరంగంగా చేయడానికి జనసేన నాయకులు, జన సైనికులు, ఎన్డీఏ కూటమి కార్యకర్తలు అందరూ నిర్ణయించుకున్నాం. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా 31వ తారీఖున మొక్కలు నాటే కార్యక్రమం, 1వ తారీఖున ఎర్రవంతుల దగ్గర రక్తదాన శిబిరం నిర్వహించబడుతుంది. 2వ తారీఖున డొక్కా సీతమ్మ క్యాంటీన్లు నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, జన సైనికులు, కార్యకర్తలు అందరూ దిగ్విజయం చేసి కళ్యాణ్ గారికి మంచి బహుమతి కోరుకోవాలని అమలాపురం నియోజకవర్గ జనాభాకి మరియు జనసేన నాయకులకి, కార్యకర్తలకి, కూటమి సభ్యులందరికీ కోరి ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు చిక్కమీడు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శిని. అధినాయకుడు పుట్టినరోజు